Open your eyes with a smile. Welcome back. నా హెడ్ లో కొంచెం పెయిన్ అనిపించింది మేడం. అయితే ఇది ఎట్లా అంటే మొత్తం మీరు ఇది చేయిస్తున్నప్పుడు మనకు హెడేక్ నుంచి ఏదో నొప్పి అనేది రిలీజ్ అయింది నడి మధ్యలో లెఫ్ట్ పక్క లెఫ్ట్ సైడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బ్లాకేజ్ పోయింది ఏమో. రోజు ఉంటుందండి, రోజు క్లీన్ చేసుకుంటే ఏమో ఒకటి ఎక్కడో ఉంటుంది, మనకి తెలియదు, ఇలాగే పోతుంది. థ్యాంక్ యూ మేడం. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. మెడ నొప్పి వచ్చిందమ్మా నాకు ఇవాళ. వాణి గారు నమస్తే. వెనక మెడ నొప్పి వచ్చింది. పోయిందా? వెనక మెడ నొప్పిగా ఉంది. ఆహా, ఓకే ఓకే. వచ్చింది హెడేక్, మెడ నొప్పి వచ్చింది బాగా ఇవాళ. ఓకే ఓకే. అక్కడి నుంచి ఇంకా కొంచెంసేపులో క్లియర్ అయిపోతుంది, డోంట్ వరీ. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ లో క్లియర్ అయిపోతుంది, చూడండి. మొన్న నిన్న నాకు అసలు ఏ ఫీలింగ్ రాలేదమ్మా. ఓకే, అంత ముందు చేసినప్పుడు నాకు అసలు ఫీలింగ్ అనేదే రాలేదు. ఓకే. ఇవాళ మాత్రం మెడ నొప్పి వచ్చింది. మెడ నొప్పి హెడేక్ ఉంది. నిదానంగా కనెక్ట్ అవుతున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుస్తుంది, డోంట్ వరీ, ఫీలింగ్ జరుగుతుంది. ఓకే, కనెక్ట్ అయ్యే సమ్ టైమ్స్ టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ టు యు. వాణి గారు, రాత్రి నాతో మాట్లాడారు కదా, చెప్పిన వస్తుందని, వచ్చిందా? మెడ నొప్పి హెడేక్ బాగా వచ్చిందండి ఇవాళ. అదే అదే, మీ ఆయన గారికి చెప్పండి వస్తున్నాయి నాకు కూడా అని చెప్పి. ఓకేనా? అట్లాగేనండి. వింటున్నారు, ఆయన వింటున్నారు కూడా. ఓకే అండి, ఓకే అండి. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yes dear Shilpa. నమస్తే అమ్మా. నమస్తే dear. Tell me. వెయిట్ చేస్తున్నా, కొంచెం చెప్పని అందరూ అని వెయిట్ చేస్తున్నా. యాంగ్జైటీగా ఫీల్ అయినప్పుడు నా ఇయర్స్ 2 ఇయర్స్ పైన పట్టి లాగినట్టు అనిపించింది. సౌండ్ చెట్టు అనిపించిందమ్మా. ఈ లెఫ్ట్ ఇయర్ పైన అయితే చాలా నొప్పి హెవీ అయిపోయింది. పట్టుకుందామా, మెడిటేషన్ లో పట్టుకుందామా అనిపించింది, కానీ నా వల్ల కాలేదని వదిలేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి, నేను నా నెయిల్స్ కి పాలిష్ వేసుకోవాలని 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ వేసుకోలేదు. మొన్నటి నుంచి 2 డేస్ అయిందమ్మా. కొంచెం ఏదో నెయిల్స్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది, షైనింగ్ లా కనిపిస్తుంది. ఎంత క్లియర్ గా కనిపిస్తుంది అంటే షేప్, నేను అసలు నెయిల్ కట్ చేసుకుంటే నేను షేప్ ఏది ఊరికే పుచ్చుకుంటుందని ఊరికే రఫింగ్ చేసుకుంటాను అంతే, దాని తప్ప నేను పెడిక్యూర్ ఏం చేసుకోను. లెగ్ నెయిల్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా షేప్, ఎంత నీట్ గా, ఎంత షైనీగా కనిపిస్తుందా ఏమో తెలియదు. నాకైతే బాడీలో ఇంత యాక్టివిటీ అయితే ఉందని నాకు అనిపించింది. మొన్న ఫేస్ తో వచ్చింది, ఈ రోజు నాకు చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. లోపల హీలింగ్ జరిగితే చూసారా, యూ కెన్ మేక్ అవుట్ సైడ్. అందరూ సెల్ఫీ తీసి పెట్టుకోండి, లాస్ట్ చూడండి, సీ ద డిఫరెన్స్. డెఫినెట్లీ మీలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డివైన్ వైట్ లైట్ ఊరికే ఉంటుందా? మీరు ఈరోజు పైప్ పెట్టేసి చిన్న పైప్ పెట్టంటే నేను చాలా పెద్దదే పైప్ పెట్టి ప్రెజర్ వదిలేసాను. నేనైతే ఎక్కడుండేదంతా వచ్చేది బయటకి. అలాగే ఛాన్స్ దొరికేటప్పుడు క్లీన్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. మనము స్ట్రాంగ్ గా, పవర్ఫుల్ గా ఫోకస్ చేసి చేసుకుంటే పోతుంది డెఫినెట్లీ. సోల్ బాడీకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది అంటే లైట్ బేబీ పింక్, ఫుల్ బేబీ పింక్ లాగా అనిపించింది అమ్మా నాకు. ఈరోజు నా ఫేవరెట్ కలర్ కనిపించింది సోల్. పింక్ కలర్, పింక్. ఓకే, divine, you are getting so much connected to the divine every day. If you ఇలాగే ఉంటే ఎలా అనిపిస్తుంది? అలా ఇంకా చెప్పలేని ఆనందం దాంట్లో. Your life will turn 360 degree. Trust me. నేనా ఇలా ఉన్నాను ఈ రోజు అలా అనిపిస్తుంది.
Yes. Okay. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Divine blessings.